హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో నేను మూవింగ్ యావరేజెస్ రిబ్బన్ అనే ఈ యొక్క ఇండికేటర్ గురించి అయితే నేను మాట్లాడతానండి. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మూవింగ్ యావరేజ్ ఈఎంఏలను ఒక గ్రూప్ ఆఫ్ ఈఎంఏస్ని కలిపినట్లయితే మనకు మూవింగ్ యావరేజ్ రిబ్బన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇలా కనిపిస్తున్న ఒక్కొక్క లైను మీకు ఒక్కొక్క మూవింగ్ యావరేజ్ అనమాట, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రిబ్బన్ ఇది. సో ప్రతి ఒక్క లైను ఈఎంఏ అనమాట. కాకపోతే వాటికి టైమింగ్ అసైన్ చేయడం ద్వారా ఇలా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. సో టైం పీరియడ్ని అంటే మనకు దాంట్లో ఒక్కొక్క ఈఎంఏని మనము యాడ్ చేసేటప్పుడు దానికి ఎన్ని పీరియడ్స్ అనేది మనం మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. లైక్ 9 పీరియడ్ ఈఎంఏ ఒకటి ఉంటుంది, 22 పీరియడ్ ఈఎంఏ ఒకటి ఉంటుంది, 200 ఈఎంఏ ఒకటి ఉంటుంది. అలా మనం పీరియడ్స్ని యాడ్ చేస్తాం అన్నట్లు. సో ఆ పీరియడ్స్ని మనం సీక్వల్గా యాడ్ చేస్తూ వెళ్తే ఇలాంటి రిబ్బన్ అయితే ఫామ్ అవుతుంది అన్నట్లు. ఓకేనా, సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకు ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 2, ఆల్మోస్ట్ 8 మూవింగ్ యావరేజెస్ వరకు మనం అట్ ఏ టైం యాడ్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇవన్నిటిని కలిపి మూవింగ్ యావరేజెస్ రిబ్బన్ అని అంటారు. ఓకేనా, సో ఓకే, ఇక్కడ వరకు బాగుంది. సో ఈ మూవింగ్ యావరేజెస్ రిబ్బన్ని మనము ట్రేడింగ్ వ్యూలో ఎలా యాడ్ చేసుకోవాలి ఫ్రీగా? ఓకేనా, నేను కంప్లీట్లీ ఫ్రీ సోర్సే చెప్తుంటాను కాబట్టి సో ఓకే, ఫ్రీగా ఎలా యాడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో దీనికోసం అయితే సింపుల్గా కోడింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ కోడింగ్ కోసం అయితే మీరు కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సో ఆ కోడింగ్ ఆల్రెడీ నా కాడ ఉంది, నేను అదైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే అదైతే నేను ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయనండి. సో దానికైతే నేను కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేమిటంటే ఒక సబ్స్క్రిప్షన్, అలాగే ఒక లైక్, అలాగే ఒక కామెంట్. సో మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను మీకు ప్రొవైడ్ చేయబోయే ఆ యొక్క కంటెంట్ అనేది మీరు ఎప్పుడైతే మీ డిస్క్రిప్షన్ లింక్లోంచి కాపీ చేసుకెళ్ళి మీ యొక్క ట్రేడింగ్ వ్యూలో పేస్ట్ చేసుకుంటారో ఆ టైంలో లైక్ అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఓకేనా, అదైతే నాకు యూస్ఫుల్ అవుతుంది. సో ఓకే, సో ఇప్పుడు ఆ యొక్క కంటెంట్ అనేది ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలనే దాని గురించి నేను మాట్లాడతాను. ఓకేనా, ఓకే రైట్. సో ఇది ఫస్ట్ మీరు దీన్ని మీ ట్రేడింగ్ వ్యూలోకి ఎలా అప్లై చేయాలనే దాని గురించి మాట్లాడతాను. ఆ తర్వాత దీన్ని ఎలా యూస్ చేయాలనే దాని గురించి మాట్లాడతాను. ఆ తర్వాత మీరు దీన్ని యూస్ చేసి ఫస్ట్ బ్యాక్ టెస్టింగ్ ఎలా చేయాలి, ఆ తర్వాత మీరు రియల్ మార్కెట్లోకి వెళ్ళి ఎలా వర్కౌట్ చేసుకోవాలనే దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఓకే, క్లియర్ కదా? సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీరు ఈ యొక్క ఇండికేటర్ని మీ స్క్రీన్ పైనకి ఎలా తీసుకువెళ్ళాలి అనే దాని గురించి నేను ఫస్ట్ మాట్లాడతాను. సో సింపుల్ అండి, మీ యొక్క స్క్రీన్ పైన ఇలా ఓపెన్ చేసినదంటే, సో ఇది మీ ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ కదా, మీరు ఒకసారి ఒక్క నిమిషం. సో మీకు ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ అనేది మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఓపెన్ చేసిన తర్వాత నేరుగా కింద వెళ్ళండి. ఇక్కడ పైన ఎడిటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకైతే ఇక్కడ ఎంటీగా ఉంటుంది అనమాట. సో టోటల్ ఎంటీగా ఉంటుంది. ఒక 3 to 4 లైన్స్ అయితే ఇక్కడ రాసి ఉంటారు. ఓకే, ఎగ్జాక్ట్లీ మౌస్ కర్సర్ కనిపిస్తుంది కదా అక్కడ. సో అక్కడ ఒక 3 లైన్స్ ఉంటుంది కదా, ఆ 3 లైన్స్ని కంప్లీట్గా డిలీట్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కోడింగ్ అయితే ఈ కోడింగ్ అన్నదాన్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో అయితే నేను పేస్ట్ చేసి ఉంటాను అనమాట. సో ఆ కోడింగ్ని ఎగ్జాక్ట్లీ కాపీ చేయండి. సో కాపీ చేసుకెళ్ళి అక్కడ మీకు కనిపిస్తున్న ఆ 3 లైన్స్ని డిలీట్ చేసేయండి, టోటల్ ఎరేజ్ చేసేసి వైట్ స్క్రీన్ లాగా పెట్టుకోండి. ఓకేనా, ఆ వైట్ స్క్రీన్ లాగా పెట్టుకున్న దాంట్లో మీరు Ctrl+V పేస్ట్ చేసినట్లయితే మీరు ఈ ఇండికేటర్ అనేది ఇక్కడ మీకు పేస్ట్ అయిపోతుంది, కానీ మీకు స్క్రీన్ పైన చూపివ్వదు. ఓకేనా, సో ఆ తర్వాత మీరు ఇక్కడ యాడ్ టు చార్ట్ అనే ఈ ఆప్షన్ అయితే ఉంటుంది మీకు. సో ఇక్కడ మీకు మౌస్ కర్సర్ కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసినట్లయితే ఆ ఇండికేటర్ మీ చార్ట్కి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, క్లియర్ కదా? సో మీకు ఫస్ట్లో కనిపించదు, సో టెన్షన్ అవ్వకండి. సో ఇది కంప్లీట్లీ ఫ్రీ అండ్ వర్క్ అవుతుంది కూడా. ఓకేనా, ఇది మీ స్క్రీన్ పైకి ఎలా యాడ్ చేసుకోవాలన్న దాని గురించి అయితే నేనైతే చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తానన్నాను? సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా బ్యాక్ టెస్టింగ్ చేయాలి అనే దాని గురించి చెప్తాను అని చెప్పాను కదా. ఓకే రైట్. సో నేను బ్యాక్ టెస్టింగ్ గురించి నేనైతే ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. లాస్ట్ వీడియోలో నేను ఎలా ఈ ట్రేడింగ్ వ్యూని బేస్ చేసుకొని బ్యాక్ టెస్టింగ్ ఎలా చేయాలి అనేది, సో ఈ టూల్ని ఎలా యూస్ చేయాలి, ఇక్కడ మీకు మౌస్ కర్సర్ కనిపిస్తుంది కదా, ఈ టూల్ని ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి కంప్లీట్లీ లాంగ్ వీడియో చేశానండి. అప్రాక్సిమేట్లీ 20 minutes ఉంటుంది. సో ఆ వీడియోని అయితే కంప్లీట్లీ చూడండి, ఎందుకంటే దాంట్లో నేను ఒక బిగినర్, స్టాక్ మార్కెట్లోకి వచ్చి లాసెస్ ఫేస్ చేస్తున్న ఒక బిగినర్ ఆ వీడియోని చూసి ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను చెప్పగలను 10 లాసెస్ అవుతున్న ఆ ట్రేడర్ ఖచ్చితంగా 8 లాసెస్ అవుతాడు. ఖచ్చితంగా 2 లాసెస్ అనేవి అయితే ఖచ్చితంగా సేవ్ అవుతాయి. అది నా
యొక్క హామీ. సో ఆ వీడియోని అయితే కంటిన్యూగా వాచ్ చేయండి, ఓకేనా. సో ఆ వీడియోని వాచ్ చేసి ఆ తర్వాత ఈ ఈఎంఐస్ని అప్లై చేసి బ్యాక్ టెస్టింగ్ అయితే స్టార్ట్ చేయండి. అంటే బ్యాక్ టెస్టింగ్ అంటే మీకు మార్కెట్ లేకపోయినా సరే మీరు టెస్టింగ్ చేసుకోవచ్చు, ఇలా క్లోజ్డ్ చార్ట్స్ ఉంటాయి. సో ఓకేనా, దాంట్లో టెస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్, ఓకేనా. సో రియల్ మనీని అయితే పెట్టకండి, ఓకే. రైట్, డన్. సో ఎలా బ్యాక్ టెస్ట్ చేయాలనేది ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. సో సింపుల్గా చెప్పేస్తాను. సో ఓకే, దీన్ని ఎలా యూస్ చేయాలనే దాని గురించి నేను మాట్లాడతాను. సో ఇక్కడ మీకు క్లియర్లీ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ మీకు ఒక బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది 200 ఈఎంఏ అనమాట, 200 పీరియడ్ ఈఎంఏ, ఓకేనా. ఇది లాంగ్ ట్రెండ్ని చెప్తుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది 4 అవర్స్ టైం ఫ్రేమ్లో ఉన్న ఒక చార్ట్ అనమాట, రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన చార్ట్. ఇది ఆల్రెడీ మీకు ఈ లెవెల్స్ కనిపిస్తుంటాయి, ఇవి నేను వర్క్ చేసుకున్న లెవెల్స్, ఓకే. వీటిని మీరు ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా. సో మీకు కంప్లీట్లీ ఇండికేటర్ పైన మీరు ఫోకస్ చేయండి. సో వన్స్ ఎప్పుడైతే స్టాక్ అన్నది 200 ఈఎంఏ కంటే టాప్లో ట్రేడ్ అవుతుంది అంటే అర్థం ఏంటి అంటే లాంగ్ ట్రెండ్ అన్నది పాజిటివ్, అంటే లాంగ్ టర్మ్ ఎప్పటి నుంచో అది ఆ పాజిటివ్లో మూవ్ అవుతుంది అని చెప్పడానికి ఒక సింబల్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ 200 ఈఎంఏ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినట్లయితే 200 ఈఎంఏ అనేది ఎప్పుడైతే ఫ్లాట్గా, ఇప్పుడు ఇది మనకు అప్ సైడ్ మూవ్ అవుతుంది. సో వన్స్ ఇది కనుక ఫ్లాట్గా మూవ్ అవుతుంది, ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్లాట్గా మూవ్ అయింది అనమాట కొంత టైం. అలా ఫ్లాట్గా మూవ్ అయింది అంటే అర్థం ఏంటి అంటే సో అక్కడ మార్కెట్ సైడ్ వేస్లో వెళ్తుంది అని అర్థం అనమాట, ఓకేనా. క్లియర్ కదా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 200 ఈఎంఏ అప్ సైడ్ వెళ్తుంది అంటే ఆ ట్రెండ్ అప్ ట్రెండ్ అని, 200 ఈఎంఏ డౌన్ సైడ్ వెళ్తుంది అంటే ఆ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అని, 200 ఈఎంఏ ఎప్పుడైతే ఫ్లాట్గా సైడ్ వేస్లో వెళ్తుంది అంటే అది సైడ్ వేస్లో ఉంది అని అర్థం అనమాట. సో ఇది ఒక కొండ గుర్తు లాంటిది, సో అది మైండ్లో పెట్టుకోండి, ఓకేనా. సో ఓకే, సో ఇక్కడ ఇంకొక దీంట్లో ఉన్న కంఫర్ట్ ఏంటి అంటే ఈ ఇండికేటర్లో ఉన్న కంఫర్ట్, సో ఎప్పుడైతే క్యాండిల్స్ అన్నవి ఈ ఇక్కడ మీకు థిక్గా రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు గ్రీన్ లైన్ కనిపిస్తుంది, ఇది వచ్చేసి 60 ఈఎంఏ అనమాట, 60 పీరియడ్ ఈఎంఏ, ఓకేనా. సో ప్రైస్ అన్నది ఎప్పుడైతే ఆ 60 ఈఎంఏ కంటే కింద ట్రేడ్ అవ్వడం మొదలవుతుందో ఆ 60 ఈఎంఏ అనేది మనకు రెడ్గా మారుతుంది అనమాట, ఓకేనా. దీంట్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అదే అనమాట, ఈ ఇండికేటర్లో ఉండే అడ్వాంటేజ్, ఓకే. సో ఇలా మారిన తర్వాత మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ఓకే, అప్పుడు మీరు 200 ఈఎంఏని చూడండి. సో 200 ఈఎంఏ డౌన్లో ఉందా టాప్లో ఉందా, ఓకేనా. ఇది మీరు ఏ టైం ఫ్రేమ్లో అయినా సరే, ఓకేనా. మీరు 5 మినిట్స్లో అయినా చూడండి, నాకు అది టైం ఫ్రేమ్తో ఇక్కడ సంబంధం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నది 4 అవర్స్లో చెప్తున్నా. సో మీరు ఇంట్రాడేకి 15 మినిట్స్ వాడతారా, ఓకే 15 మినిట్స్లో చూడండి, ఇది 15 మినిట్స్. లేదు నేను 5 మినిట్స్ వాడతాను, నేను ఫాస్ట్గా ట్రేడింగ్ చేయాలనుకుంటున్నా, ఓకే నో ప్రాబ్లం 5 మినిట్స్. ఇప్పుడు నేను 5 మినిట్స్లో ఉన్నాను, ఓకే 5 మినిట్స్లో కూడా అదే మెథడ్ అనమాట ఎక్స్ప్లెయిన్ చేయడం, ఓకేనా. డన్. సో ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు రెడ్, సో సెల్ నెగిటివ్ సైడ్ గురించి మాట్లాడుతున్నాను కదా. సో అది సో ఇక్కడ మీకు 60 ఈఎంఏ కంటే కింద క్యాండిల్స్ అన్నవి ట్రేడ్ అవుతున్నాయి, ఓకే డన్. సో అప్పుడు మీరు ఈఎంఏని చూడాలి. 200 ఈఎంఏ అన్నది టాప్ సైడ్ ఉందా బాటమ్ సైడ్ ఉందా ప్రైస్కి, ఓకేనా. ప్రైస్కి ఇక్కడ ప్రైస్ ట్రేడ్ అవుతుంది అంటే 200 ఈఎంఏ టాప్లో ఉంది అంటే లాంగ్ ట్రెండ్ నుంచి, అంటే 5 మినిట్స్ ప్రకారం లాంగ్ ట్రెండ్ నుంచి మనకి ఇప్పుడే నెగిటివ్ బ్రేక్అవుట్ అయితే జరిగింది ఇక్కడ, అంటే సో ట్రెండ్ చేంజ్ అయిందని అర్థం, ఓకేనా. సో 200 ఈఎంఏ గురించి తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. 200 ఈఎంఏ కంటే పైన స్టాక్ ట్రేడ్ అవుతున్నంత వరకు అది అప్ ట్రెండ్, 200 ఈఎంఏ కంటే ప్రైస్ కింద ట్రేడ్ అవుతున్నంత వరకు అది డౌన్ ట్రెండ్ అని నేను ఆల్రెడీ పాత వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది. సో ఎందుకు ఇంత పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను అంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మూవింగ్ యావరేజెస్ని అయితే ఇగ్నోర్ చేయకండి, ఓకే రైట్ డన్. సో ఓకే, మీకు ఇక్కడ 60 ఈఎంఏ సెల్ చెప్తుంది, అలాగే 200 ఈఎంఏ మీకు నెగిటివ్ ట్రెండ్ ఉందని చెప్తుంది. క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఇది మీ సెల్ పొజిషన్కి స్టార్టింగ్ పాయింట్ లాంటిది అనమాట, అంటే ఇక్కడ నుంచి మీరు సెల్ పొజిషన్ తీసుకోవాలి అని అర్థం అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ మీకు ఇలా ఇది రెడ్ సిగ్నల్ ఇస్తుంది, అలాగే 200 ఈఎంఏ కంటే కింద స్టాక్ ట్రేడ్ అవుతుందో అది మీకు సెల్ పొజిషన్. ఎగ్జాక్ట్లీ మీరు ఇలాంటి పొజిషన్లో మీరు సెల్ పొజిషన్ అయితే తీసుకోవాలి. సో కాకపోతే ఇప్పుడు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుందండి, ఇది క్లోజ్డ్ చార్ట్, ఇది అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఎవడైనా చెప్తాడు ఇక్కడ సెల్ చేస్తే ఓకే ఇక్కడ దాకా ప్రాఫిట్ చెప్తాడు, ఎంత 1800 వరకు అప్రాక్సిమేట్లీ ఈ రేంజ్లో సెల్ కొడితే మీకు ఇంత ప్రాఫిట్ వచ్చి ఉంటుందని నేనే కాదు ఏ బచ్చాగాడైనా చెప్తాడు. బట్ రియల్ టైంలో ఎవడైతే రియల్ టైంలో చెప్తాడో వాడు అనమాట మనగాడు. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో అది మీకు రావాలి అంటే మీరు బ్యాక్ టెస్టింగ్ అయితే చేయండి, ఈ ఇండికేటర్ని అప్లై చేయండి. ఈ ఇండికేటర్ని అప్లై చేసి ఈ రిప్లై బటన్ యూస్ చేసి బ్యాక్ టెస్టింగ్కి వెళ్ళండి. సో ఒక 1 ఇయర్ బ్యాక్ వెళ్ళి అక్కడ నుంచి కంటిన్యూస్లీ ట్రేడ్స్ తీసుకోండి. ఒక 1 అవర్ పాటు ఒక్కొక్క స్టాక్లో కూర్చొని ట్రేడ్లు ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేయండి. స్టాప్ లాస్ హిట్ అవుతుందా, టార్గెట్ హిట్ అవుతుందా. సో టార్గెట్ హిట్ అయిందంటే వర్క్ అవుతుందని అర్థం. సో ఓకేనా, 10 ట్రేడ్స్ చేయండి. 10లో మీకు 6
6 or 7 అంటే 5 కంటే ఎక్కువ గనక మీకు పాజిటివ్గా మీకు రిజల్ట్స్ వచ్చినట్లయితే ఈ ఇండికేటర్ని మీరు ఆ తర్వాత రియల్ టైంలో టెస్ట్ చేసుకుంటారా లేదా ఇంకొన్ని రోజులు బ్యాక్ టెస్టింగ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట. సో ఓకేనా, అలా కాకుండా 10 ట్రేడ్స్లో మీకు 5 కంటే తక్కువ కానీ మీకు ట్రేడ్స్ సక్సెస్ అయినట్లయితే సో మీరైతే వదిలేయండి, నో ప్రాబ్లం. సో మీకు వర్క్ అయితేనే యూస్ చేయండి, మీకు వర్క్ అవ్వకపోతే యూస్ చేయకండి, ఓకేనా. సో అది క్లియర్. సో ఇంకొక విషయం చెప్తున్నా, ఈ ఇండికేటర్ వాడుతున్నప్పుడు ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి మెష్ మాదిరి మనకి యాక్ట్ అవుతుంటాయి అనమాట. వన్స్ ఈ ప్రైస్ అన్నది ఈ మెష్ లోపలికి వచ్చినట్లయితే, ఈ లైన్స్ మధ్యలోకి వచ్చినట్లయితే అది నో ట్రేడింగ్ జోన్ అనమాట, అక్కడ మీరు ట్రేడింగ్ చేయకూడదు. సో ఎప్పుడైతే ఇలాగా మూవింగ్ యావరేజ్ కంటే పైన అంటే మూవింగ్ యావరేజెస్ లైన్లో ప్రైస్ లేకుండా లైన్కి టాప్లో కానీ బాటంలో కానీ ఉన్నప్పుడే మీరు ట్రేడ్ తీసుకోవాలి, ఓకేనా. సో ఇలాగా ఇప్పుడు మీకు చూస్తున్నట్లయితే సైడ్ వేస్లో వెళ్తున్నప్పుడు ప్రైస్ అన్నది లైన్స్లో మిక్స్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇది నో ట్రేడింగ్ జోన్, ఎందుకు మీకు ప్రైస్ అన్నది లైన్స్లో మిక్స్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు ఎక్కడా ట్రేడింగ్ తీసుకోకూడదు. సో ఇది మనకు 3 థింగ్స్ చెప్తుందండి. సో బై పొజిషన్ ఎలాంటి టైంలో తీసుకోవాలి, సెల్ పొజిషన్ ఎలాంటి టైంలో తీసుకోవాలి, ఎలాంటి టైంలో మనం ఏ పొజిషన్ తీసుకోకూడదు మొత్తం చెప్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఈ మూమెంట్ నుంచి అప్రాక్సిమేట్లీ ఈ మూమెంట్ వరకు సో మీకు మౌస్ కర్సర్ కనిపిస్తుంది, ఈ ఏ మూమెంట్లోనూ మీరు ట్రేడ్ తీసుకోండి అని చెప్పలేదు. సో అలాగే ఈ మూమెంట్ నుంచి ఎగ్జాక్ట్లీ దాని తర్వాత 2 క్యాండిల్స్ తర్వాత ఈ మూమెంట్ నుంచి ఈ మూమెంట్ వరకు మీకు ఎక్కడ ట్రేడింగ్ని అది జనరేట్ చేయలేదు. సో ఈ మూమెంట్లో మనకు ట్రేడింగ్ అయితే జనరేట్ చేసింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరైతే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కోడింగ్ని కాపీ చేసుకెళ్ళేటప్పుడు మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. కుదిరితే నేను ఈ కంటెంట్ని తీసుకుంటున్నాను అని చెప్పడానికి కామెంట్స్ రూపంలో చెప్పండి. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అట్లీస్ట్ ఈ కంటెంట్ని మీరు తీసుకుంటున్నందుకైనా సరే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.